ఇకపై సెక్షువల్ వైలెన్స్ని సహించబోమని ఖచ్చితంగా చెప్పారు. దాన్ని పాటించి తీరుతారు. ముఖ్యంగా మహిళలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల పట్ల గౌరవంగా సభ్యతగా ప్రవర్తించాలని మరొకసారి మనవి చేసుకుంటూ ఆ చిట్టి తల్లి పవిత్రాత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇటువంటి మానవ మృగాల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేస్తున్నాను. దీని పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు, జీరో టాలరెన్స్ ఫర్ సెక్షువల్ వైలెన్స్ అని. దీన్ని మనం అందరూ నైతిక బాధ్యతగా తీసుకోవాలి. ఎవరైనా సెక్షువల్ వైలెన్స్కి దగ్గరగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ముందుగానే గుర్తించి మన ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన అవసరత ప్రతి ఒక్కరికి ఉందని మనవి చేస్తూ మేము కూడా అందులో భాగస్వాములు అవుతాం. విచ్చలవిడితనాన్ని కట్టడి చేయడానికి మా వంతు జనసేన పార్టీ తరఫున మేము ముందుంటామని తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ తరఫున జిల్లాలో జరిగిన అన్ని సంఘటనలను సమీకరిస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఇటువంటి ప్రెస్ మీట్లు కానీ యాక్టివ్ మెంబర్షిప్ కానీ మన జనసేన ఆవిర్భావ సభను కానీ ముందుండి నడిపించిన మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించాలని పిలుపునివ్వగానే ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల మీద మనందరం సమిష్టిగా పోరాడాలని మనవి చేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.